హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. నీవు వచ్చేసి నా డైలీ వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. దాంతోపాటు హైప్ చేయడం మర్చిపోకండి. ఇవాళ చక్రి టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చిండు అండ్ ఇది ఐ థింక్ లాస్ట్ వీక్ ఒక 2 టైమ్స్ తీసుకొచ్చినట్టున్నాడు. 2 టైమ్స్ నేను చూపించడం మర్చిపోయినాను. సో ఈసారి మీకు చూపిస్తా. మీ దగ్గర ఎండలు ఎట్లున్నాయి? అమ్మో ఇక్కడైతే చాలా ఘోరంగా ఉన్నాయి. నాకైతే మరీ టార్చరస్ అనిపిస్తుంది. సన్ మొత్తం చెమటలు, ఉబ్బరం, అసలు స్కిన్ టోన్ అయితే అడగొద్దు అసలు. ఇది వచ్చేసి మొత్తం మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్తో పెరుగన్నం అంటే రాత్రి చేస్తారు కదా అలా అనమాట. ఫర్మెంటెడ్ పెరుగన్నం. అండ్ ఇది వచ్చేసి రాగి అండ్ నార్మల్ పొంగల్. అండ్ ఇది రాగి జావా. సో ఇది మొత్తం మిల్లెట్స్. ఎక్స్క్యూజ్ హౌ ఐఎమ్ లుకింగ్. మా మమ్మీ పచ్చి పులుసు చేస్తుంది అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు సీ ద రెసిపీ. అండ్ నేను కూడా చూసి నేర్చుకుంటా. పచ్చి పులుసు ఈజ్ సపోజ్ టు బి వెరీ వెరీ నైస్ ఫర్ యూ. దానివల్ల మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వదు అండ్ ఇట్స్ వెరీ వెరీ న్యూట్రిషియస్. నేను అస్సలు తినేదాన్ని కాదు, నాకు అస్సలు నచ్చేది కాదు కదా మమ్మీ చిన్నప్పుడు. నేను అస్సలు తినేదాన్ని కాదు. బట్ అందులో మంచి పొటాషియం అండ్ వేరే మినరల్స్ ఉంటాయంట. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ diabetes also. So yeah, let's see the recipe of పచ్చి పులుసు. చెప్పు. ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిర్చి, ఒక్క నిమిషం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, షుగర్, కొత్తిమీర. ఇది ఎంత తీసుకున్నావు? ఇది కొంచెం చింతపండు, చాలా తక్కువ నిమ్మకాయ సైజు. ఓ ఎక్కువ చింతపండే. కొంచెం మిరప గింజలు, ఇవి మిరపకాయలలో ఉంటాయి గింజలు, అవి గింజలు వేయాలి. పచ్చి పులుసు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఓకే, మిరప గింజలు. ఓకే, కొన్ని ఏమో ఉట్టిగేసేయాలి, కొన్ని ఏమో ఇవన్నీ కలిపి వేసేసేయాలి. ఏంటి? ఉల్లిపాయలు. కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేసేయాలి, కొన్ని ఉల్లిపాయలు నలిపేయాలి. యాజ్ యూ సా మనీలియా బాగా అరుస్తుంది. సో నేను ఇక్కడ చెప్తాను. సో మా మమ్మీ ఏం చేసిందంటే అవి బాగా మెత్తగా చేతో అని అందులో వేసిందనమాట. అండ్ ఇక్కడ పోపు వేస్తుంది. పోపులో షీఈ్ జస్ట్ యాడింగ్ మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు, అంతే, ఇంకేం లేదు. మా మమ్మీ పచ్చిపులుసు చాలా బాగా చేస్తుంది. నాకే సరిగ్గా రాదనమాట. నేను మిరపగింజలు వేయను, నాకు తెలియదు అట్లా వేయాలని చెప్పేసి. అండ్ ఆల్సో పసుపు కూడా వేయను. అండ్ నేను నా నిమ్మకాయ అండ్ వాటర్ ప్రపోర్షన్ కూడా సరిగ్గా నిమ్మకాయ అంటున్నా, చింతపండు అండ్ వాటర్ ప్రపోర్షన్ కూడా సరిగ్గా సెట్ అవ్వట్లే అనుకుంటా. సో బేసిక్గా మా మమ్మీ ఒక చిన్న గిన్నెలో ఉల్లిగడ్డలు అవన్నీ చూపించింది కదా, అవి చేతితో మెత్తగా అని అందులో వాటర్ పోస్తుంది అనమాట. దానివల్ల చాలా మంచి టేస్ట్ వచ్చేలా ఉంది. సో యా, ఇంకోసారి నేను చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా చూపిస్తా. అండ్ దిస్ ఈజ్ ద పచ్చి పులుసు. ఇట్స్ అమేజింగ్. అండ్ నేను కొంచెం పెసరపప్పు ఇంకా ఆలుగడ్డ కర్రీ ఇది అండ్ ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ రవ్వలో పచ్చి పులుసు వేసుకొని కొంచెం బెండకాయ ఉండింది, ఆ బెండకాయ వేసుకొని తిన్నా అనమాట. వేరే వాళ్ళందరికీ నేను ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నా, నేను మాత్రం ఆమ్లెట్ వేసుకున్నా. నాకు అస్సలు నచ్చవు బాయిల్డ్ ఎగ్స్. ఏదో ఒక రకంగా ఆమ్లెట్ ఉండాలి, మసాలా ఆమ్లెట్ నార్మల్. నాకు పొద్దు నుంచి అసలు లాగ్ చేయబుద్ధి కాలేదు, నేను స్నానం కూడా చేయలేదు. వాజ్ ఐ ఫీలింగ్ సాడ్? నో, బట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లేజీ. అర్థమైందా? నేను చాలామంది నన్ను అడిగిరు కన్సిస్టెన్సీ ఎందుకు ఉండదు అని. ఇందుకే కన్సిస్టెన్సీ ఉండదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ లేజీ. Most of the time I am sleeping on the sofa. Today I slept on the sofa and I watched a movie. It is called Sitaraman Second Case. It was nice. And then From second episode చూసిన. నాకు ఫ్రమ్ చాలా ఇష్టం. ఇఫ్ యూ గైస్ నో ద సిరీస్ ఫ్రమ్, ఐ రియలీ లైక్ దట్ సిరీస్. కాకపోతే వాడు 4th season ఎపిసోడ్స్ ఎంత స్లోగా రిలీజ్ చేస్తుందంటే, అంటే వాడు వీక్లీ ఒకటి రిలీజ్ చేస్తాడు, మండే ఒక ఎపిసోడ్ వస్తుంది. బట్ అట్లా చూడాలంటే చాలా చిరాకు నాకు. ఇప్పుడు మండే వరకు వెయిట్ చేయాలి నేను. ఆ జిమ్ గార్డ్, ఇఫ్ యూ వాచ్ ఫ్రమ్, ఆ జిమ్ది ఆత్మనా, రియలా, హాలుసినేషనా, వన్ కూతురు అది ఏంది, అది స్టోరీ వాకర్ అని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది. మళ్ళీ ఇంకేంది, ఆ స్మైలీ గార్డ్ వచ్చింది కదా, వాడి నన్ను చంపుతారా మీరు అన్నట్టు ఏమైనా చేస్తాడా. వెరీ ఇరిటేటింగ్ ఇట్ ఈస్. సో యా, అదన్నమాట సంగతి. నేను చాలా చక్రి వల్ల బిజీ ఉండి ఇంట్లో లేడు. సో అట్లా కూడా నాకు ఏమంటారు బ్లాగ్ చేయాలన్న పుష్ లేదనమాట. యా, సో మమ్మీ పచ్చి పులుసు వేసింది అండ్ మీరు తిన్నది చూసారు కదా. తిన్న తర్వాత I watched Case of Sitaram. Sitaraman case something.
ఓకే, సో నా గ్రూప్ ఏదైతే ఉందో ఇది మోగుతోంది. సో లెట్ మీ ట్యాకిల్ దిస్. యా, పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే గైస్, సో అదనమాట సంగతి. అండ్ లెట్ మీ లూజన్ అప్ మై హెయిర్, లేకపోతే ఇంకో కిలోమీటర్ ఎక్కువ పోయేటట్టుంది నా హెయిర్ లైన్. సో యా నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే చాలామంది నిన్న నేను పెట్టుకున్న లిప్స్టిక్ అడిగిర్రారు. సో ఐ థాట్ లెట్ మీ షో యూ గైస్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది వచ్చేసి నిన్న పెట్టుకుంది, ఇది బయటనే ఉండే. దిస్ ఈజ్ రివెంజ్ బై వాట్ లిప్ విప్ ఇస్ దిస్? ఫే బ్యూటీ అనుకుంటా. ఫే బ్యూటీ లిప్ విప్. ఇది ఇట్లా డార్క్ షేడ్లో ఉంటుంది. బట్ లెట్ మీ షో యూ. ఒక షేడ్ పెడతా. నేను పెట్టుకోవట్లే ఎందుకంటే సాయంత్రం అయిపోయింది. ఈ టైంలో నేను తెరుచుకుంటూ ఉండలేను. ఐ కాంట్ రైట్ నౌ. జస్ట్ లుక్ అట్ దిస్ గార్జియస్ బ్యూటిఫుల్ మెరూన్. ఒకవేళ మీరు డార్క్ స్కిన్ టోన్ ఉన్నారనుకోండి, అద్దరిపోతుంది కలర్. ఐ లవ్ ద ఫార్ములా ఆల్సో. కాకపోతే ఏంటంటే ఇది స్మూత్గా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఎంతో పౌడర్ లాగా బయటకు వచ్చేస్తుంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఇట్ లీవ్స్ అ వెరీ గుడ్ టింట్ ఆల్సో. అంటే తిన్న తర్వాత ఆల్సో ఇట్ స్టేస్ అనమాట. సో దిస్ ఈజ్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ లెట్ మీ షో యూ గైస్ మై లిప్స్టిక్స్ పిచ్చి. నేను చాలా వరకు తీసేసిన గైస్. యూ విల్ నాట్ బిలీవ్ నేను ఎన్ని లిప్స్టిక్స్ పడేసినో. బట్ యా, ఐ హ్యావ్ క్వైట్ అ ఫ్యూ లిప్స్టిక్స్. ఓకే, ఇదంతా కలిపి ఉందా? నేను తీయలేము ఇదైతే. ఓకే, వెయిట్, లెట్ మీ షో యూ గైస్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్ ఆఫ్ ఆల్ టైమ్. These are by Maybelline and I have around 6 shades. 6 shades. ఇది వచ్చేసి వినిల్ ఇంక్ లిప్స్టిక్స్ అనమాట. సో నా దగ్గర ఉన్న షేడ్స్ చెప్తా మీకు. మీకు లిప్స్టిక్స్ పైన సీరియస్గా ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఇక్కడే తెలుస్తుంది. షేడ్ నెంబర్ 1 వచ్చేసి అన్రైవల్డ్. దిస్ ఇస్ అ డార్క్ పింక్ గార్జియస్ షేడ్. షేడ్ నెంబర్ 2 వచ్చేసి విట్టి అనే షేడ్. ఇది వచ్చేసి ఒక మంచి మావ్. ఇది లైటర్ స్కిన్ టోన్స్కి బాగుంటుంది. మీరు నాకన్నా కొంచెం డీపర్ స్కిన్ టోన్స్ ఉంటే ఇది వాష్ అవుట్ చేసే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ ఇస్ దిస్ గార్జియస్. ఎంత బాగుంటుంది తెలుసా ఈ షేడ్. ఇది ఒక పింక్ షేడ్ అనమాట. ఇట్స్ కాల్డ్ లిప్పీ అనే షేడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది కొత్త ఫార్ములేషన్ వాళ్ళది. ఇది వచ్చేసి స్వీట్ అండ్ సార్. ఇది డార్క్ బ్రౌన్ షేడ్. మీరు నాకన్నా కొంచెం డార్క్ ఉన్నారనుకోండి, ఇలాంటి ఒకవేళ మీరు ఇట్లా డార్క్ బ్రౌన్ షేడ్ చూడాలనుకుంటుంటే ఇది చూడండి. ఇది పెట్టుకుంటే అస్సలు ఏమంటారు, ఏ మేకప్ అది ఇది లేకపోయినా సరే కొన్ని షేడ్స్ గార్జియస్ అనిపిస్తాయి కదా మనకి. ఇది అలాంటి షేడ్ అనమాట. యా, కెన్ యూ సీ? ఇది మెరూన్, ఇది బ్రౌన్, ఇది డార్క్ బ్రౌన్ షేడ్. సో ఇవి గ్లాసీ ఎఫెక్ట్ ఇస్తాయి. అండ్ ఆ గ్లాసీ ఎఫెక్ట్ మనకి తినేటప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా సరే ఇలా గ్లాసీ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఆయిల్ ఫుడ్ తింటే మాత్రం పోతుంది ఆ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి దిస్ లిప్స్టిక్ ఈజ్ ఆల్సో అ న్యూ ఫార్ములా అండ్ ద షేడ్ ఇస్ సిరాచా. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి క్యారమెల్. ఇది కొంచెం న్యూడ్ షేడ్. ఓకే, ఇవన్నిట్లో నేను బాగా యూజ్ చేసే షేడ్, నేను బాగా నాకు నచ్చే షేడ్ ఏదన్నా ఉంది అంటే దిస్ ఈజ్ లిప్పీ. ఐ షో యూ ద షేడ్. ఇది ఒక గార్జియస్ న్యూడ్ పింక్ షేడ్ లాగా ఉంటుంది. వెరీ నైస్ షేడ్. సో యా, దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇవి నా ఫేవరెట్ ఫార్ములేషన్. ఇవి కాకుండా నాకు నచ్చిన లిప్స్టిక్స్ అంటే వాట్ డూ ఐ హ్యావ్? అంతేనా? యానా? ఓకే గైస్, అంతేనా? నా దగ్గర కైలీ లిప్స్టిక్ ఉండాలి, అది కనబడతలేదు. కైలీ జెన్నర్ది. నా దగ్గర కైలీది ఒక న్యూడ్ లిప్స్టిక్ ఉండాలి. అది కూడా చాలా బాగుంటుంది. అది కనిపించలే నాకు ఇప్పుడు అట్ ద మూమెంట్. బట్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్. దిస్ ఈస్ మద్రాస్ కాపీ. ఓ మై గాడ్, ద బ్రౌన్ ఈస్ టు డై ఫార్. లైట్ బ్రౌన్ అనమాట. ఇది మీరు నాకన్నా కొంచెం డార్క్ ఉంటే సూపర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు కలర్ రిఫరెన్స్ చూడాలి అని అనుకుంటున్నట్టయితే ఐఎమ్ NC35. యా, ఏంది నాన్న? మమ్మీ లేదా? Oh yeah, here it is. I have my favorite shade of
యా కైలీ లిప్స్టిక్, ఇది కూడా షేడ్ వచ్చేసి జింజర్. ఇది మద్రాస్ కాపీ ఆర్ వెరీ వెరీ క్లోజ్ షేడ్స్ అనమాట. దాని తర్వాత ఐ హ్యావ్ మై ఇవన్నీ నా లెట్ మీ సార్ట్ ఇట్ అవుట్. యా దీస్ ఆర్ ఆల్ లైక్ మై బుల్లెట్ లిప్స్టిక్స్. ఇవి మ్యాక్వి మోస్ట్ ఉంటాయి. నాకు మ్యాక్ లిప్స్టిక్ ఫార్ములేషన్ ఫీల్స్ వెరీ నైస్ ఆన్ మై లిప్స్. సో లెట్ మీ షో యూ మై ఫేవరెట్ షేడ్స్. మీకు ఈ పాటికి అర్థమైపోవాలి వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అని. ఎందుకంటే నేను ఈ విషయం చాలా మందికి చాలాసార్లు చాలా రకాలుగా చెప్పిన నా ఫేవరెట్ లిప్స్టిక్. ఇట్స్ రూబీ వూ ఫ్రమ్ మ్యాక్. ఓకే, వేర్ ఈస్ మై ఫేవరెట్ లిప్స్టిక్? హియర్ ఇట్ ఇస్. అండ్ దెన్ orange, Odyssey, Bricola, మంచి షేడ్ కానీ Rebel. ఓకే దీస్ ఆర్ మై 5 ఫేవరెట్ మ్యాక్ లిప్స్టిక్స్ ఆఫ్ ఆల్ టైమ్. అన్నిటికన్నా ఎక్కువ రూబీ వూ ఈజ్ ది ఓన్లీ లిప్స్టిక్ దట్ ఐ ఎవర్ రీపర్చేస్డ్ అనమాట. ఇది నా సెకండ్ బుల్లెట్ అండ్ ఇది కూడా లైక్ అయిపోయింది. సో ఇది ఒక బ్యూటిఫుల్ రెడ్ షేడ్. ఇది బ్లూ టోన్ రెడ్ అనమాట. సో ఇండియన్ స్కిన్ టోన్స్ పైన చాలా చాలా బాగుంటుంది. సో అదైతే ఇంకా నా ఫేవరెట్ లిప్స్టిక్. దాని తర్వాత సెకండ్ ఫేవరెట్ లిప్స్టిక్ అయితే రెబెల్. ఇది చాలా డార్క్ ఉంది అండ్ మీకు ఎలా చెప్పాలి, ఇక్కడ పెడితే తెలుస్తుందా, ఇది క్యాన్ తెలుస్తుందా, దిస్ వన్. ఇది చూడ్డానికి పర్పుల్ ఉంటుంది, పెట్టుకుంటే పర్పుల్ ఉంటుంది, కొంచెం సేపు అయిన తర్వాత పింక్ అవుతుంది. అదేం మ్యాజికో నాకు తెలియదు కానీ అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ చిల్లీ. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక లాంటి బ్రిక్ రెడ్ అనమాట. ఇది లెట్ మీ షో యూ. ఇది రూబీ వూ కదా అండ్ దిస్ ఇస్ చిల్లీ. తెలుస్తుందా, ఇది కొంచెం బ్రౌన్ టింట్ ఉంటుంది అనమాట దీనికి. ఓ మై గాడ్, ఇది నా ఫేస్నే ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇలా బ్లూ కొంచెం రెడ్ టింట్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ చిల్లీ. And next one I have are another 2 favorite lipsticks. This one is Verve. ఇది కూడా డార్కర్ స్కిన్ టోన్స్కి, ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్రౌన్ షేడ్. ఓకే, బ్రౌన్ షేడ్ Verve ఇది. I'll try to tag all the lipsticks but just in case. This one is like the most gorgeous maroon color. ఒక పాయింట్లో మమ్మీలు పెట్టుకుంటుండే కదా ఫుల్, ఆ స్టైల్ అనిపిస్తుంది అనమాట. సీ దిస్ వన్, గార్జియస్ మెరూన్. ఇది కూడా డార్క్ రెడ్ మెరూనిషే. ఇది కూడా అదే. ఇది చాలా డిఫరెంట్ ఫార్ములా, ఇది చాలా డిఫరెంట్ ఫార్ములా. సో అదనమాట సంగతి. నౌ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఐ డిడ్. అదేంటి అంటే ఇవాళ మాకు అస్సలు ఇంట్లో తినబుద్ధి అవ్వట్లేదు. రేపు మేము సిద్దిపేట వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో సిద్దిపేటలో మా అత్తయ్య ఉంటుంది. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. మా అత్తయ్య చాలా అమేజింగ్ షెఫ్. సో తను ఏది చేసినా చాలా బాగుంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా మమ్మీ చేసిన ఇంకా మాకు ఎక్కుతలేవు, ఎస్పెషల్లీ మా డాడీకి లైక్ నా వల్ల కాదన్నట్టుంటే ఐ ఆర్డర్డ్ ఫుడ్. సో వాట్ డిడ్ ఐ ఆర్డర్? మా డాడీకి పావాజీ చాలా ఇష్టము. సో పావాజీ ఆర్డర్ చేసినాను, అది వచ్చేసింది కూడా. సో లెట్స్ ఈట్ సమ్ పావాజీ. నేను తినను ఆబ్వియస్లీ బికాజ్ యూ నో ఐఎమ్ డైటింగ్. అలా అని నేను తినకుండా ఉంటానా అంటే కాదు. ఐ ఆర్డర్డ్ చికెన్ నూడిల్స్. అవి తింటా కొంచెం వెరీ లిటిల్. ఏం డైట్ ఏమో బక్కగా అవుతలేం, ఏం చేస్తలేం కానీ ఐ థింక్ నేను డైట్ సరిగ్గా చేయట్లేదు. ఐ షుడ్ రియల్లీ ఇంకా కట్ డౌన్ ద ఫుడ్. నాకు అది అర్థమవుతుంది అనమాట. ఐ హ్యావ్ టు కట్ డౌన్. సో లెట్స్ డూ దట్. దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్. ఇవన్నీ ట్యాగ్ చేస్తా. సో ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్ డూ లెట్ మీ నో. బై బై. దిస్ ఈజ్ ద పావ్ బాజీ. మా డాడీ మంచిగా మ్యాచ్ చూస్తూ తిన్నాడు. మీకు ఎవరికైనా బ్రెడ్ ఐటమ్స్ బాగా ఇష్టం క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా? మా డాడీకి చాలా ఇష్టము, కాకపోతే డయాబెటీస్ ఉందని చాలా లిమిటెడ్గా తింటాడు అనమాట. అండ్ మేము వచ్చేసి చికెన్ నూడిల్స్ తిన్నాము. అండ్ నేను మాస్టర్ షెఫ్ చూస్తూ తిన్నా చికెన్ నూడిల్స్. చక్రి పెట్టిండు. మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియాది కొత్త సిరీస్ ఉంది కదా, లేటెస్ట్ సిరీస్, దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ పెట్టిన అనమాట. మేమందరం మాస్టర్ షెఫ్కి ఫుల్ ఫ్యాన్స్. వంట రాకపోయినా వంటల ప్రోగ్రామ్ చూడాలి, అది నా ఎజెండా అనమాట.
సో దట్స్ ఇట్. మంచిగా నేను చక్రి కూర్చొని తిన్నాము. ఇవాళ ఇది 11th డైలీ వ్లాగ్. సో 10 days కంటిన్యూస్గా పోస్ట్ చేసిన. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వ్లాగ్స్? మీకు నచ్చుతున్నాయా? మీకు కన్సిస్టెన్సీ నచ్చుతుందా? అండ్ వాట్ డూ యూ థింక్? కంపారిటివ్లీ మీరు నాకన్నా చాలా ఎక్కువ పని చేస్తూ చాలా ఎక్కువ కష్టపడుతున్నారు అని అనిపిస్తుందా? నాకు అందుకనే ఎవ్రీడే వ్లాగ్స్ పెట్టాలంటే కొంచెం భయం అనమాట. లైక్ నేనేం చేయట్లే అని అనుకుంటారు మీరు అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ చక్రి. అసలు పొద్దున వెళ్తే ఇప్పుడు వచ్చిండనమాట. వెరీ లేట్ క్యాండిడేట్. మార్నింగ్ వెళ్ళిండు పని మీద అండ్ చాలా లేట్ వచ్చిండు. మా నిలియా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నూడిల్స్. ఆ నూడిల్స్ కాకుండా అందులో వాడు ఉల్లిపాయలు ఇస్తాడు కదా, అవి ఇవి తిని మా అందరికీ తినిపిస్తూ ఉంటుంది అనమాట. నేను చాలా తక్కువే తిన్నా. మ్యాంగోస్ వచ్చిన తర్వాత మ్యాంగోస్ తినకుండా ఎట్లుంటారో అర్థం కాదు. ఏం చేస్తారు డైట్ చేసి? మ్యాంగోస్, సీతాఫల్ ఇలాంటి ఫ్రూట్స్ తినకుండా బక్కగా ఏం సాధిస్తారో అనిపిస్తుంది నాకు. హలో, అయిపోయింది. మంచిగా తినేసి ఐ ఆల్సో ఎయిట్ ఏ మ్యాంగోస్ బాగుండే కదా చక్రి? మ్యాంగోస్ మస్తు ఉండే. ఏం కాదు దీనికి. వాళ్ళ అన్నని చూసి వాళ్ళ అన్న లెక్క తయారైంది ఇది. ఫోన్ అనుకుంటూ. ఫోన్ ఏం చేస్తుంది అంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి నెంబర్స్ ఒత్తుతుంది గైస్. నీకెందుకు అసలు ఫోను? ఎందుకు ఫోన్ నీకు? ఏమైంది? రేపు మేము సిద్దిపేట వెళ్తున్నాము. రేపు పొద్దున మా మమ్మీకి కొమరెల్లిలో ఒక చిన్న మొక్కు ఉందన్నమాట. సో మా ప్లాన్ ఏంటి అంటే కొమరెల్లి వెళ్ళేసి మొక్కు తీర్చుకొని అక్కడ నుంచి ఏపీ సిద్దిపేట వెళ్ళాలి అని. సిద్దిపేటలో మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అండ్ వాళ్ళ కొడుకు, కోడలు అండ్ మన్మరాళ్ళు ఉంటారు. మా బావ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు సో హైదరాబాద్లోనే ఉంటారు. బట్ ఇట్లా హాలిడేస్ అండ్ వీకెండ్స్ వచ్చినప్పుడు సిద్దిపేట వెళ్తారు అనమాట. చిన్నప్పుడు నేను, మా బావ అండ్ మా వేరే కజిన్స్ అందరం చాలా క్లోజ్ ఉండేటోళ్ళము. బట్ నేను మా బావని చూడక ఆల్మోస్ట్ 3 years పైన అవుతుంది కదా చక్రి? నిలేదు ఇంతవరకు చూడలే బావ. 3 years పైన అవుతుంది. ఐ థింక్ మేము పుట్టినప్పటి నుంచి ఇంత ఎక్కువ ఇన్ని ఇయర్స్ చూడకుండా ఉండడం ఇదే అనుకుంటా. ఇంతకుముందు అట్లీస్ట్ ఒకళ్ళ ఫంక్షన్లకు, ఒకళ్ళు పెళ్ళిళ్ళకో, వాళ్ళ పిల్లల బర్త్డేస్కో ఎక్కడికో ఒకప్పుడన్నా కలిసినాము. ఇదే చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అనమాట. అది సంగతి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు ఫైనలీ బీ దేర్. పెద్దగా అయ్యే కొద్దీ రిలేషన్స్ చేంజ్ అవుతాయి అన్నది నిజమే. నేను మా పేరెంట్స్ని చూసి అట్లా అవ్వదు అని అనుకున్నా. బట్ ఒక రిలేషన్ బ్రేక్ అవ్వడానికి ఎంత చిన్న మిస్అండర్స్టాండింగ్ అయినా సరిపోతుంది అనిపిస్తుంది. అండ్ కలవాలి అని 2 parties ఈక్వల్గా ఉండాలేమో, ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ గోయింగ్. మా అత్త వాళ్ళ ఇంటికి నేను చిన్నప్పటి నుంచి బాగానే వెళ్ళేసి వచ్చేదాన్ని అనమాట ఫుల్. వాళ్ళు కూడా మా ఇంటికి బాగానే వస్తారు. అంటే దిస్ ఇస్ నాట్ లైక్ ద ఫస్ట్ టైం మేము అక్కడ ఉంటున్నాము అని కాదు. దట్స్ లైక్ చిన్నప్పటి నుంచి బాగా పోతాము అని. అండ్ మా అత్త అమేజింగ్గా వంట చేస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ అ స్మాల్ చికెన్ కర్రీ ఆల్సో షీ మేక్స్ రియలీ నైస్లీ కదా చక్రి? నువ్వు తిన్నావు కదా మా అత్త వంట? ఓ అబ్బబ్బబ్బబ్బా అంట. నువ్వు తినలేవా మా అత్త వంట? తినలేవా? ఇట్లా అందుకనే గైస్ వీడియోస్ తీసుకోవాలి, లేకపోతే ఎన్ని రోజులైనా తినలేదని అంటాడు. మా అత్త మస్తు చేస్తుంది. అందులో మా డాడీ కోసం అయితే ఇంకా మంచి చేస్తుంది. ఇట్లా మా మమ్మీకి సరిగ్గా రాదు చాలా డిషెస్ అని మా అత్త ఫీలింగ్ అనమాట. ఇంక నా చేతి వంట తింటే మాత్రం వెళ్ళిపో ఫస్ట్ నాకు అలా కనబడకు నువ్వు అంటుండొచ్చు. అదనమాట. మా అత్త వాళ్ళ పిల్లలు కూడా బాగా చేస్తారు. అంటే మా అత్త వాళ్ళ డాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మస్తు వండుతారు అనమాట. అటు ఇటు చేసి వంట ఏందో కానీ నా చేతికి కుదరట్లే గైస్. అట్లా ఆ రేంజ్లో ఉండడం నాకు రావట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా బెటర్ అయినా నేను కదా చక్రి? నాకేం తెలుసు ముందు ఎట్లా ఉంటుంది. పెళ్ళైనప్పటికీ ఈశాన్ పుట్టిన తర్వాతకి ఇప్పటికీ తేడా లేదా? మంచిగా అయిందా కాలేదా? ఏది? నా వంట. ఈ వంట మంచిగా అయింది. నిజం చెప్పు, ఏం పర్లే. నువ్వు బాగాలేదని చెప్పినా నేనేం ఫీల్ కాను కానీ చెప్పు. అంటే మీ అత్త వాళ్ళ ఆ రేంజ్ గురించి మాట్లాడతలేను నేను జస్ట్ నార్మల్ అంటున్నా. నేర్చుకున్న డిషెస్ బాగానే చేసినావు కదా. అదే పెళ్ళైనప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉన్నది. 10 years కి చాలా డిఫరెన్స్ ఉంది అనుకో, కొంచెం డిఫరెన్స్ ఉంది. 10 years కి రాసిన డిఫరెన్స్ లేదా అని అసలు నేను అనట్లేదు. మీ నాన్న అన్నాడు కదా మొన్న అత్తయ్య అంటలేడా
ఇన్ని సంవత్సరాలు నీకు ఇదే రావట్లేదు అని చూస్తున్నా అంటే అసలు నేను సీరియస్గా చెప్తున్నా కదా, ఒక హస్బెండ్ మా వైఫ్ మంచిగా వండుతుంది అని ఒప్పుకుంటాడా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. ఎన్ని చేస్తా గైస్ నేను, అసలు మీకు తెలుసు కదా నేను ఎన్ని చేస్తాను. పాస్తాలు చేస్తా, పిజ్జాలు చేస్తా, నూడిల్స్ చేస్తా, బిర్యానీలు చేసిన, ఈ ఛానల్లోనే ఉన్నాయి అసలు ఎన్నెన్ని చేసినో నేను. అయినా సరే మనిషికి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాజులు వేయొచ్చు కదా, మౌనిక కాజులు వేయదని చెప్తాడు బగారా రైస్లో. అసలు ఏమనాలి చెప్పు? నేను ఎందుకు చెప్తా కాజు చిచి గైస్ చిచి. ఓకే నేను మీ అత్తయ్య వాళ్ళు వద్దు, ఇంకా వద్దు, నువ్వు వద్దు, చేసే డిషెస్ చేయవని నువ్వు వద్దు, ఇంకా మాట్లాడకు నువ్వు అసలు. పాస్తా అన్ని నేర్పిస్తే నేర్చుకున్నావు బాగా. నేర్పిస్తే నేను వెళ్ళిపోతా గైస్, నేను వెళ్ళిపోతా, ఎక్కడికన్నా వెళ్ళిపోతా. అసలు ఇంత అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉండదు అసలు ఈ సంసారంలో. నేను ఎందుకున్నానో అర్థం కాదు అప్పుడప్పుడైతే. నేర్చుకున్నావు నువ్వు, గ్రేట్. చూడండి ఏ వేస్ట్ అబ్బా. ఓకే గైస్, బై, సీ యు గైస్ టుమారో.